బ్యాంకర్ల తీరుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ బ్యాంకుల పనితీరు సరిగ్గా లేదని, రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. 3 నెలలు సమయం ఇస్తామని, తప్పులన్నీ సరిచేసుకోవాలని సూచించారు. రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఎడ్యుకేషనల్ లోన్స్, కౌలు రైతులకు ఇచ్చేటువంటి లోన్స్, అదేవిధంగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్, రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ని ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు ఒక ఇష్యూ. వాళ్ళు రీచ్ అవ్వకపోతే దానికి కారణాలు ఏంటి అంటే, అది బ్యాంకర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, లేదా రైతుల నుంచి ప్రాబ్లం ఉందా, లేదా సిస్టంలో ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇది ఒకటి. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్యాంకర్ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి సెంటర్ కానీ స్టేట్లో మనం వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయటం. అదేవిధంగా రైతుల సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే, వాళ్ళకి అవేర్నెస్ ఇష్యూ ఉందా, అక్కడక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉందా, అన్నెసెసరీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడన్నా ఉందా, అదొక యాంగిల్. దాంతోపాటుగా ఈ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 149 crores అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. ఇందులో 120 కోట్లు వచ్చేటప్పటికి పబ్లిక్కి సంబంధించింది, మిగిలిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాటికి. వీటన్నిటిని అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా, ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈరోజు రివ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాం. మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకర్ గారు కానీ లేకపోతే బ్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళు 3 months బ్యాక్ మనం ఒక రివ్యూ చేసినప్పుడు ఆ రోజు చెప్పాం, ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం, ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లు బ్రాడ్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, అవి రెండు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అన్ని మెట్రిక్స్లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు. వాళ్ళకు ఇంకో 3 months టైం ఇచ్చాం. ఇండివిజువల్గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ, బట్ ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా అంటే ఎక్కువ వాళ్ళ హౌసింగ్ లోన్స్, ఆటో లోన్స్, గ్యారంటీగా ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తాయో వాటి వరకు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్ సిటిజన్ ఎంపవర్మెంట్ విషయంలో కరెక్ట్గా ప్రోయాక్టివ్ అప్రోచ్ లేదు. సో వాళ్ళందరికీ మనం ఇంకొకసారి రీఇటరేట్ చేసి నెక్స్ట్ 3 monthsలో కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే డెఫినెట్గా మనం వర్క్ చేస్తామని చెప్పాం వాళ్ళ మీద. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్యాంక్ అకౌంట్స్ మనం అన్నీ ఇస్తూ ఉన్నాం, పబ్లిక్కి ఇస్తున్నాం, ప్రైవేట్గా ఇస్తూ ఉన్నాం. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.